ఈరోజు కాలీఫ్లవర్ కూర చాలా రుచికరంగా తక్కువ టైంలో చేసుకునే విధానం చూద్దాము. ఇప్పుడే ఆయిల్ వేసానండి, హీట్ అయ్యింది. పోపు దినుసులు వేస్తున్నాను. అలాగే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయన్నమాట. మనము వాటర్ని హీట్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని కాలీఫ్లవర్ని మనం శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడే ఆనియన్స్ వేసానండి. అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేగిన తర్వాత బాగా కొద్దిగా దగ్గర అయిన తర్వాత అలాగే టమోటా నేను పేస్ట్లా చేసి వేస్తున్నాను. డైరెక్ట్గా వేస్తే మా పిల్లలు తినరనమాట. అందుకని పేస్ట్లా చేసి నేను దాని రసాన్ని ఇలాగా వేస్తున్నాను. బాగా వేగిన తర్వాత ఆయిల్ పైకి రావాలన్నమాట. ఆయిల్ పైకి వచ్చేలాగా మనం ఇలాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మరి మనము కాలీఫ్లవర్ని పసుపు ఉప్పులో కడుక్కున్న శుభ్రంగా అయిన తర్వాత మరి ఇలా మనం యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ నూనెలో బాగా వేపిన తర్వాత మరి మనం కారం పొడి లైట్గా, మా ఇంట్లో ఎక్కువ కారం తినరండి, అందుకు పిల్లలు కొద్దిగా లైట్గా వేసాను. ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇదిగోండి ఉడుకుతూ ఉంది కాలీఫ్లవర్. ఇప్పుడు మనకి తగినంతగా ఉప్పు వేసుకొని లైట్గా గరం మసాలా హాఫ్ స్పూను, ధనియాల పొడి తగినంత, కూరకి మసాలా కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోవచ్చు. అయిపోయిందండి, ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ రెసిపీ రెడీ అయిపోయిందనమాట. తక్కువ టైంలో పిల్లలు కూడా తినేలాగా ఇలాగా మసాలా రెసిపీ తక్కువ వేసుకొని ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర పైన వేసుకొని అయిపోయింది. కాలీఫ్లవర్, ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ రెడీ అయిపోయింది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.